ఒడిశాలోని పూరీ క్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుడి రత్న భాండాగారం దాదాపు 4.5 దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతుంది. ఆదివారం రహస్య గదిని ఓపెన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అంతా సిద్ధమయ్యారు. రత్న భాండాగారాన్ని తెరిచిన తరువాత ప్రపంచానికి చూపెట్టనుంది ప్రభుత్వం. అయితే దాదాపు 46 ఏళ్ల తరువాత ఆ గదిని తెరుస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు రహస్య గదిలో విషపూరితమైన సర్పాలు ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాములు పట్టడంలో అనుభవం ఉన్నవారిని పిలుస్తున్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు పాము కాటు వేసినా వెంటనే వైద్య చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రత్న భాండాగారం చుట్టూ బర్మీస్ కొండ చిలువలు రక్షణగా ఉన్నట్లు స్థానికులు కథలు చెబుతుంటారు. పూరీలో ఉన్న ఈ రహస్య గదిలో జగన్నాథుడు ఇతర దేవతలకు చెందిన విలువైన బంగారు ఆభరణాలు ఉంటాయని, వాటికి పాములు కాపలాగా ఉన్నట్లు పురాణాలు కూడా చెబుతున్నాయి. అయితే 2018లో ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పూరి జగన్నాథ ఆలయానికి చెందిన ఒక బృందం రత్న భాండాగారంలోకి ప్రవేశించాలని చూసింది. పాములు ఉన్నాయన్న వదంతులతో వారు వెనకడుగు వేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెస్క్యూ సిబ్బందితో పాటు భువనేశ్వర్ నుంచి 2 పాములు పట్టేవారిని రప్పిస్తున్నారు. పాములు కరిచిన వెంటనే వైద్య చికిత్స అందించనున్నారు. రహస్య గదిలో ఆభరణాలను 5 చెక్క పెట్టెల్లో ఉంచి భద్రపరిచారని తెలుస్తుంది. గతంలో అప్పుడప్పుడు ఆ గదిని తెరిచి సంపద లెక్కించేవారు. కానీ 1978 నుంచి దాన్ని తెరవడం ఆపేశారు. దాంతో ఆ భాండాగారం విషయంలో వివాదాలెన్నో తెరపైకి వచ్చాయి. గత ఎన్నికల సమయంలో భాండాగారానికి సంబంధించిన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తాళం ఏమైందనే ప్రశ్నలు ఎన్నికల వేళ సంచలనంగా మారాయి. ఇక ఒడిశాలో బీజేడీ పాలన ముగిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో బీజేపీ సర్కార్ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయం తీసుకుంది. రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ కూడా సిఫార్సు చేసింది. దాంతో జూలై 14న జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రత్న భాండాగారంలో ఆభరణాలను లెక్కించనున్నట్లు ఒడిశా ప్రభుత్వం చెబుతుంది. అలాగే వాటికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. జగన్నాథ దేవాలయం రత్న భండార్ పునఃప్రారంభం కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్ చైర్మన్ ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ మాట్లాడుతూ హాజరైన సభ్యులందరూ వారి ప్రకటనలు చేయడం సంతోషకరమైన విషయమన్నారు.